నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇవాల్టి నుండి మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రణవనాదం అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల ఫిబ్రవరి 2008 సంవత్సరంలో స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలుపెట్టేస్తున్నానండి. త్రికాల జ్ఞాని మహాయోగి లక్ష్మమ్మ సమాధి ముందు బాసుకు పట్టు వేసుకుని అరగంట పట్టి కూర్చుని ఉన్న స్పందన ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచింది. ఆమె చుట్టూ శీతల పవనాలు వలయాలుగా తిరుగుతూ ఉండగా ఎదురుగ్గా ఉన్న అవ్వ కళ్ళలో నుంచి సప్తవర్ణ కాంతి పుంజం మెరిసిపోతూ దూసుకొస్తున్నది. విద్యుత్తు ప్రసరిస్తున్నట్లుగా శరీరాన్నంతా ఆవరించుకుపోతున్నది. ఆమె ఉక్కిరిబిక్కిరి అవసాగింది. ఆమె వింత అనుభూతితో అవ్వ సృష్టిస్తున్న కొత్త ప్రపంచంలో కాలునుతూ కళ్ళు మూసుకుంది. ఓం అంటూ శ్వాస బిగించి మరు క్షణంలోనే ఆమె సర్వం మరచిపోయి ప్రశాంతతతో కూడిన శూన్యంలోని ఆనందాన్ని ఆస్వాదించసాగింది. అందులోనే తాదాత్మ్యత చెందుతూ తనను తాను మైమర్చిపోతూ గాలిలో తేలిపోసాగింది. తిరిగి పావు గంటకు కానీ ఆమె బాహ్య ప్రపంచంలోకి రాలేకపోయింది. అలా వచ్చిన మరు క్షణంలోనే తన నేత్రాలు చాలా బరువుగా ఉన్నట్టుగాను రెప్పలు పైకి లేపలేనట్లుగాను అనిపించగా కలవరపడింది కొద్ది క్షణాలు. ఏమైంది? ఇప్పటిదాకా తను ఎక్కడుంది? ఆ రంగురంగుల వెలుగు కిరణాలేవి? ఆ శీతల పవనాలేవి? ఇంతవరకు ఆఘ్రాణించిన ఆ సుగంధభరితమైన సువాసనలు ఎలా మాయమైపోయాయి? కూర్చున్న చోటు నుండి లేచి అవ్వకు నమస్కరించి లేస్తూ ఉంటే నీరసంగా అనిపించింది. కాళ్ళు తేలిపోతున్నట్లే అనిపిస్తోంది. పక్కనున్న గోడ పట్టుకుని వెనుతిరుగుతూనే ఉలిక్కి పడ్డట్లుగా అక్కడ నిల్చుని ఉన్న వ్యక్తిని చూడసాగింది. 60 ఏళ్లకు పైగా ఉంటాయి అతనికి. లావుగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు. బట్టతల, ఎర్రని మేని ఛాయ, ముడతలు పడ్డ నుదురు. ఆయన స్పందనని తదేకంగా చూస్తున్నాడు కళ్ళార్పకుండా. నీ పేరేమిటమ్మా? మృదువుగా ఆప్యాయంగా అడిగాడు. స్పందనండి. ఆయన్నే వింతగా చూస్తూ అంది. నిన్ను ఎక్కడో చూసినట్లుందమ్మా. మీది ఊరేనా? అవునండి. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా? లేదండి. నేను ఇంతవరకు ఆదోని రానే లేదు. అయినా నిన్ను ఇంతకుముందే చూసినట్లు ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. మీది హైదరాబాదా అండి? అవునమ్మా. ఓ మిత్రుడు లక్ష్మమ్మ అమ్మవారిని గురించి చెబితే దర్శించుకు వెళ్దామని వచ్చాను. చాలా బాగుందమ్మా గుడి అన్నాడు. పక్కన మెట్ల మీద నుంచి 4-5 దిగొస్తూ ఉండటంతో పైకి వెళ్దాం పదండి, ఓ పక్కగా ఎంతసేపైనా కూర్చోవచ్చు అంటూ రెండో వైపున పైకి ఉన్న మెట్ల వైపుకు నడిచింది స్పందన. ఇద్దరూ పైకొచ్చారు. అవ్వ దర్శనం చేసుకుని కుడివైపుగా వెళ్ళి గోడ పక్కగా కూర్చున్నారు. మీ మిత్రుడు తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారా అడిగింది. అవునమ్మా. నువ్వు వస్తూ ఉంటావా రోజు ఇక్కడికి? లేదండి, సామాన్యంగా ప్రతి గురువారం వస్తూ ఉంటాను. అసలు భక్తులంతా వచ్చేది శుక్రవారం. విపరీతంగా వస్తారు. కాస్త కూర్చోవాలన్నా ఎక్కడా చోటు ఉండదు. అంతమంది జనంలో ప్రశాంతత లభించదు. అందుకనే ఆ రోజు కాకుండా మరో రోజు వస్తూ ఉంటాను అంది. మీది ఊరేనమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? క్షణం తడబడింది. ఏం చెప్పాలా అన్నట్లుగా కళ్ళు మూసుకొని అవ్వను తలుచుకుంటూ, నాకు అమ్మైనా నాన్నైనా అమ్మేనండి అంది తల వంచుకుని. ఇప్పుడు ఆమె కూడా లేదు. ఆమె గొంతు జీరపోయింది. ఆయనకు అర్థమైంది ఆమె మాట. సారీ సారీ అన్నాడు ఆమెను బాధ పెట్టానా అన్నట్లు. ఇద్దరి మధ్య మౌనం కొద్దిసేపు తెరలు దించింది. ఎవరో గంట మోగించారు. నిన్ను చూస్తూ ఉంటే ఓ ఆత్మీయురాలను చూస్తున్నట్టే అనిపిస్తున్నది. పూర్వపు ఏదో జన్మలో మనం చాలా దగ్గర వాళ్ళమై ఉండాలి అన్నాడాయన చిరునవ్వుతో. స్పందనకు అలాగే అనిపిస్తున్నది ఆయన చూస్తూ ఉంటే. తెలియని ఆత్మీయత తమ మధ్య సన్నని దారంలా అల్లుకుపోతున్నదా అనిపిస్తున్నది. మీరు అవ్వను చూడటానికే వచ్చారా ఇంత దూరం అంది. చెప్పాను కదమ్మా, మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఏం చెయ్యాలో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో ఉన్న నన్ను ఓ మిత్రుడు ఇక్కడికి పంపాడు. మీరు ఏ విధమైన సాయం ఆశిస్తున్నారు అవ్వ నుండి? కుతూహలంగా ఆయన్నే చూస్తూ అడిగింది. నాకు ఆస్తి బాగానే ఉందమ్మా, డబ్బుకి ఇబ్బంది లేదు. అయినా సుఖం లేకుండా ఉంది.
ఎడతెగని భయంకరమైన ఆలోచనలతో రాత్రిళ్ళు నిద్ర కరువవుతోంది. ఎన్నాళ్ళ నిద్ర మాత్రలు నాకు సుఖాన్నిస్తాయి? అవి ఇంకెక్కువ రోజులు పనిచేయవేమో అనిపిస్తోంది. నాకిప్పుడు ముఖ్యంగా కావాల్సింది మానసిక ప్రశాంతత అన్నాడు. ఇంకా సంపాదిస్తున్నారా? కాస్త హేళగా అడిగింది. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నా బుర్ర మరిన్ని దెయ్యాలకు నిలయమవుతుంది అన్నాడు దిగులుగా. నాకు ఇక చాలు అనుకోవటంలోనే తృప్తి, శాంతి లభిస్తాయని మీకు తెలీదా? చెప్పాను కదా, చాలు అని ఇంట్లో ఎలా కూర్చోగలను? ఇప్పుడు పగలన్నా ఆ వ్యాపారపు పనుల్లో పడి బాధలు దిగుళ్ళు మర్చిపోతున్నాను అన్నాడు. మీరు నాకంటే చాలా పెద్దవారు, అనుభవజ్ఞులు. నేను చెప్పకూడదు ఇలాంటి మాటలు. అయినా మీకు ఒక సమస్య ఉన్నదని మీరు అంటున్నప్పుడు నేను చెప్పక తప్పటం లేదు. నా లెక్క ప్రకారం మీ వయసు 60 ఉండొచ్చు, అవునా అంది. 58 ఏళ్ళమ్మా. ఈ రోజుల్లో అది పెద్ద వయసు కాదు. ఒకప్పుడు మనిషి 60 ఏళ్ళు బ్రతికితేనే చాలా గొప్పగా భావించేవారు. ఇప్పుడు 70, 80 మామూలైంది. మీ 58 సంవత్సరాల జీవితంలో డబ్బు సంపాదించడమే కాకుండా మీరు చేసిన మంచి పనులు ఏమిటి అంది కాస్త సంశయించినా తప్పదన్నట్లుగా. మంచి అంటే మనసుకు శాంతి చేకూర్చేవి అని, మరొకరికి మేలు చేసేవి అని, మనం ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు మనం చేయగలిగిన సహాయాలు అని. ఆయన చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. నాకు తెలిసినంతవరకు లేదమ్మా. కాకపోగా ఇప్పుడు ఆలోచిస్తే నన్ను నమ్ముకున్న కొంతమందికి హాని కూడా చేసుండొచ్చు అన్నాడు బిడియపడుతూ. మహాయోగి లక్ష్మమ్మ దేవాలయంలో కూర్చొని అబద్ధం ఆడటం చేత కావటం లేదు అన్నట్లుగా నిజాయితీగా చెప్పాడు. ఆమె హాయిగా నవ్వుతూ, ఇప్పటికైనా మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు అంటే మీరు జ్ఞానవంతులైనట్లే లెక్క. భవిష్యత్తులో ఇక మీకు ఏ ప్రతిబంధకము ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది. మిమ్మల్ని అవ తప్పకుండా ఆశీర్వదిస్తుంది. ఆమెను నమ్ముకుని సర్వస్వ శరణాగతులే వేడుకోండి అంది తృప్తిగా ఆయన వంక చూస్తూ. ఆయన కళ్ళు విశాలమయ్యాయి, ముఖం విశాలమైంది. ఆనందంగా ఆత్మీయంగా ఆమె వంక చూశాడు. నేను ఈ గుడికి ఇద్దామని 50,000 తెచ్చానమ్మా. ఇదంతా నాకు కొత్త ప్రదేశం. సలహాకు ఇక్కడ నిన్ను మించిన ఆత్మీయులు నాకు ఇంకెవరూ కనపడటం లేదు. దీన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందంటావు అడిగాడు. డబ్బుకు ఇబ్బంది లేదంటుంటిరి, అంతకుమించి ఇవ్వలేరా? కొద్దిగా కంఠం హెచ్చించింది. ఈ ప్రపంచంలో అన్నార్తులు ఎందరో ఉన్నారు. అందరి ఆకలి మనం తీర్చలేం, కానీ అవ్వని నమ్ముకున్న కొద్దిమంది కడుపులనైనా మనం నింపగలిగితే అంతకు మించిన తృప్తి ఇంకే ఉంటుంది. అక్కడకు కనపడుతున్న లక్ష్మమ్మ అవ్వను తాదాప్యంగా చూస్తూ అంది. ఆయన సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని, ఈ మొత్తాన్నైనా ఇంట్లో నా భార్యకు తెలియకుండా తీసుకురావాల్సి వచ్చింది అన్నాడు నంగినంగిగా. చటుక్కున తాలెత్తి ఆయన మొహంలోకి చూసింది. ఆమెను మోసం చేశా అడిగింది. నేను దాన్ని మోసం అనను. నేను కష్టపడి సంపాదిస్తున్నాను. ఆమెకు డబ్బుని ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు కనుక ఆమెకు తెలియకుండా వేరే దాచుంచి తీసుకురావాల్సి వచ్చింది. ఒక విధంగా ఆమె నా ఇంట కాలు పెట్టిన తర్వాతే నా దశ తిరిగింది. నేను ఇంత సంపాదించగలిగాను. అటువంటి దాన్ని నేను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోను. ఈ విషయాన్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆమెకు చెప్తాను. అప్పుడు ఆమె కోపగించుకొని బాధపడ్డా నేను అనుకున్నది చేయగలిగాననే తృప్తి నాకుంటుంది అన్నాడు. ఆమెకు డబ్బు మీద ఆశ ఉండుండొచ్చు. అంతేకాకుండా అంతర్గతంగా నా మీద కించిత్ కోపం ఉంది. మాకు పిల్లలు లేరు, అది ఒక కారణం అని అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. మొదట్లో బాగానే ఉండేది. వయసు వస్తున్న కొద్దీ తల్లి కాలేని ఆమెకు ఒక విధమైన న్యూనతాభావం ఏర్పడి దానికి నేనే బాధ్యుణ్ణి అన్నట్టుగా నన్ను ప్రతి దాంట్లోనూ కించపరుస్తూ కసి తీర్చుకుంటూ తృప్తి పడుతున్నదేమో మరి చెప్పాడు ఆయన. స్పందన మాట్లాడలేదు. ఇక ఆయన స్వవిషయాలను రెట్టించి అడగటం తనకు భావ్యం కాదనిపించింది. ఈ డబ్బును దేవస్థానానికి ఇచ్చి దాని మీద వచ్చే ఆదాయంతో ఎంతమందికి వీలైతే అంతమందికి మధ్యాహ్నం పూట ప్రతిరోజు భోజనం పెట్టమని చెప్పండి. ఇప్పటికే వాళ్ళు ఆ పనికి కొంత ఫండ్ ఏర్పరిచి ఆ పని చేస్తున్నారు, కానీ ఎక్కువ మందికి పెట్టలేకపోతున్నారు. మంచిదమ్మా, తప్పకుండా అలాగే చేస్తాను. ముందు ముందు కూడా వీలైనంత వరకు ఇంకా జమ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ మాటలకు స్పందనకు ఆయన మీద గౌరవము అభిమానం ఏర్పడింది. నేనిక్కడ 3 రోజులు ఉందామని వచ్చాను. మరోసారి కలుస్తానమ్మా నిన్ను. నీతో మాట్లాడుతూ ఉంటే నా ఆత్మీయులతో మాట్లాడుతున్నట్టే ఉంది అన్నాడు ఆయన ఆనందంగా.
ఆమె లేవటం చూసి తను లేస్తూ, మీరెక్కడ దిగారు? లాడ్జి పేరు చెప్పాడు. రేపు శుక్రవారం, తప్పకుండా రండి. ఇది చాలా పర్వదినంగా భావిస్తారు ఇక్కడ అంది చిరునవ్వుతో. ఏమనుకోకుండా ఒక పని చేయకూడదు? ఈ పూట మా ఇంట్లో భోజనం చెద్దురుగానే రండి. మీలాంటి పెద్దవారు నా చిన్న కుటీరంలా కాలు పెడితే నాకెంతో ఆనందంగా ఉంటుంది. స్పందన అంత వినయంగా అడగటంతో ఆయనకు ఎలా కాదనాలో అర్థం కాలేదు. ఇప్పుడే పరిచయమైన ఆమె ఇంటికి భోజనానికి ఆమె రమ్మనమనగానే వెళ్ళటానికి బిడియపడ్డాడు. గురువారం కదా, నేను ఇప్పుడు భోజనం చేయనమ్మా. ఏదైనా హోటల్లో కాస్త పలహారం చేసి వెళ్ళి పడుకుంటాను. స్పందన నవ్వింది. నేను టిఫినేలేండి, వెళ్దాం రండి అంటూ పాలరాతి గచ్చు మీద వడివడిగా అడుగులు వేస్తూ మెట్లు దిగి రోడ్డు ఎక్కింది. ఆ క్షణాన ఆయనకు ఆ అమ్మాయితో వాళ్ళ ఇంటికి వెళ్ళటంలోనే ఆనందం ఉన్నదనిపించగా మరి ఏ ఆలోచన లేకుండా అనుసరించాడు. ఇద్దరూ స్పందన ఇంటి ముందు ఆటో దిగారు. ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయి. ఇంటి ముందు చిన్న గేటు. స్పందన దిగుతూనే ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వడివడిగా వెళ్ళి గేటు తీసింది. ఇంతసేపు మాట్లాడాను, నేను మీ పేరు అడగనేలేదు బాబాయ్ గారు అంది ఆత్మీయంగా. జగన్నాథమమ్మ, వాకిట్లో కాలు పెడుతూ ఉంటే బాబాయ్ గారు అని పిలిచావు. నిన్ను నా కూతురే అనుకుంటానమ్మా. తండ్రిలా అభిమానించడం అనేది ఒక ఆత్మీయులకే చెల్లుతుంది అన్నాడు. ఆమె ఆనందంగా ముందుకు నడుస్తూ, మాణిక్యం, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తెచ్చిపెట్టు, అతిథులు వచ్చారు అంది. వరండాలో దీపం కిందుగా చాప వేసుకుని కూర్చుని పుస్తకం చదువుకుంటున్న కళ్యాణి లోపలికి వస్తున్న స్పందనను, ఆమె వెనుకగా ఉన్న తను ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తిని చూస్తూనే పక్కగా పెట్టి ఉన్న క్రచ్చినందుకుని దాని సాయంతో లేచి నిలబడింది. కళ్యాణి లేచేటప్పటికీ మాణిక్యం లోపల నుంచి పరిగెడుతున్నట్టుగా వచ్చి మెట్ల పక్కగా ఉన్న సిమెంట్ తొట్టిలోని నీళ్లను ప్లాస్టిక్ మగ్గుతో చివరి మెట్టు మీద పెట్టింది. స్పందనకైతే నోరు పెగలటం లేదు. ఎన్నాళ్లకు తనింటికో అతిథి రావటం. అమ్మమ్మ తాతయ్య ఉన్నంతకాలం వాళ్ళు తరచూ వస్తూ ఉండేవారు. వాళ్ళు పోయి 5-6 ఏళ్ళయింది. తర్వాత తమను చూడటానికి పొరుగురు నుంచి వచ్చేవాళ్లే లేరు. తామిద్దరూ ఒంటరి వాళ్ళు. ఇప్పుడైతే మరీ తను ఒక్కతే. ఆయన కాళ్ళు కడుక్కుని మాణిక్యం ఇచ్చిన తువ్వాలతో తడి తుడుచుకుంటూ మెట్లెక్కి వరండాలో నుంచి ఒకసారి పక్కగా నిలబడి ఉన్న కళ్యాణి వంక చూసి లోపలికి వెళ్ళాడు. విశాలంగా ఉన్న ఆ హాలు చాలా శుభ్రంగా ఉంది. గోడవారగా పెద్ద సోఫా, డిజైన్ ఉన్న 2 ప్లాస్టిక్ కుర్చీలు, సోఫా ముందు టీపై, దాని మీద రంగురంగుల డిజైన్ కవరు, ఓ పక్కగా టీవీ, మరొక పక్కన ఫ్రిడ్జ్, మూలగా కిటికీకి పక్కగా చిన్నని గుండ్రని స్టూలు మీద టెలిఫోన్, దానికి చేతి అల్లికపు కవరు. స్పందన ఆయన వైపుకు తిరిగి కూర్చోండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆయన ఆత్మీయంగా లోపలికి వెళ్తున్న స్పందన వంక చూశాడు. మాణిక్యం గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చిస్తే అందుకుని తాగాడు జగన్నాథం. అక్క, మూర్తి మాస్టర్ వచ్చెళ్ళారు. రేపైనా కర్నూలుకు వెళ్ళాలిట. స్కూలుకు రానని చెప్పమన్నారు అంది కళ్యాణి స్పందన ఉన్న వంటింట్లోకి వెళ్తూ. క్రచ్చితో నడుస్తున్న కళ్యాణిని జాలిగా చూశాడు జగన్నాథం. చక్కగా కొందనపు బొమ్మలా ఉంది. అంత అందమిచ్చిన దేవుడు ఆ అమ్మాయికి ఒక కాలు లేకుండా ఎందుకు చేశాడో అర్థం కానట్టుగా చూస్తున్నాడు ఆయన. చక్కగా అమర్చిన ఆ ఇంటిని మరొకసారి చూస్తూ వంటింటి తలుపు మీద ఉన్న ఫోటోను చూశాడు. ఆ ఫోటోకు వేసి ఉన్న పూలదండం చూశాడు. ఉలిక్కి పడ్డట్లుగా లేచి నిలబడ్డాడు. తలుపు దగ్గరకల్లా వెళ్ళి తాలెత్తి ఆ ఫోటో వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. క్షణానికి అతడి కళ్ళు విశాలమవుతున్నాయి. ఆ ఫోటోలో ఉన్న మనిషిని చూస్తూ ఉంటే గతం గుర్తుకొస్తున్నది. ఆవేశం వస్తున్నది. ఉద్విగ్నత పెరుగుతున్నది. నరాలు బిగుసుకుపోతున్నాయా అనిపిస్తోంది. అవును, ఆమె రాజేశ్వరే. అంతా అయోమయమైపోయినట్లు అక్కడే ఆ ఫోటోను చూస్తూ నిల్చుండిపోయాడు చాలాసేపు జగన్నాథం. మరి స్పందన? ఒక్కసారిగా బిగుసుకుపోయిన ఆయనలో చలనం వచ్చింది. ఆవేశము, ఆతృత హెచ్చాయి. స్పందన! పెద్దగా అరుస్తున్నట్లుగా పిలిచాడు. స్పందన ఆ కేకకు హడావుడిగా యువతలకొచ్చి వాకిటి దగ్గరే నిలబడి తన తల్లి ఫోటో వంక చూస్తున్న ఆయన్ను చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఈ ఫోటో ఎవరిది అడిగాడు. మా అమ్మది వింతగా ఆయన్ను చూస్తూ అంది. రాజేశ్వరి మీ అమ్మ? ఆయన ఎదురుగ్గా ఉన్న ఆమె చాలా దూరంగా ఉన్నట్లు గొంతు చించుకుని అరిచాడు. ఆయన వేసిన ఆ కేకకు దిగ్భ్రాంతి చెందింది స్పందన. ఆమె వెనక్గా మాణిక్యం వచ్చి నిలబడింది. కళ్యాణి క్రచ్చ శబ్దం చేసుకుంటూ వచ్చి నిలబడింది. మా అమ్మ మీకు తెలుసా? స్పందన చిన్నగా అడిగింది.
ఆయనకు మాటలే కరువయ్యాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం శక్తిని కోల్పోతున్నట్లుగా తూలిపోతున్నది. అతి కష్టం మీద నోరు పేగల్చుకుని, నేను నీ తండ్రినమ్మా అన్నాడు. ఎదురుగ్గా తన కూతురు, 27 సంవత్సరాల క్రితం తనకు పుట్టిన తన కూతురు. ఆయన కళ్ళు మెలమెలా మెరుస్తూ కాంతివంతమయ్యాయి. ఎవరూ లేరనుకున్న తనకు తన రక్తం పంచుకు పుట్టిన కూతురు ఎదురుగా నిలబడి ఉంది. ఆయనకు ఆనందం వచ్చింది, ఆతృత పెరిగింది. తను గమనించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది స్పందనలో కొద్దిగా రాజేశ్వరి పోలికలున్నాయి. తనకు ఆమెతో వివాహమైనప్పుడు ఇలాగే సన్నగా పొడుగ్గా ఉండేది. కొనతీరిన ముక్కు, విశాలమైన నుదురు, పెద్ద పెద్ద కళ్ళు. అందుకే ఆమెను చూడగానే ఎక్కడో చూసిన అనుభూతిని పొందాడు. స్పందనకు అంత అయోమయమైంది. అర్థం కాని వేదన, భయము, ఆశ్చర్యం. ఇది నిజమా అన్న దిగ్భ్రాంతి. ఏం మాట్లాడాలో తెలియనంతగా గిలగిలలాడుతూ ఆ హాల్లో గోడ మీదుగా ఉన్న తల్లి ఫోటో వంక ఓసారి చూసి తన పడగదిలోకి పరిగెత్తుకుని పోయి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. అతడు ఉక్కిరి బిక్కిరవుతూ ఇంకా ఆ ఫోటో వంకే కళ్ళు చించుకు చూస్తున్నాడు. రాజేశ్వరి పోయిందా? మరొకసారి రెట్టిస్తున్నట్టుగా పక్క గదిలో రోధిస్తున్న కూతురికి వినపడేలా అన్నాడు. ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అది తన భార్య ఇల్లు, తన కూతురి ఇల్లు. అయినా మొట్టమొదటిసారిగా ఆ ఇంట్లో కాలు పెట్టిన ఆయన చొరవగా స్పందన దుఃఖిస్తున్న గదిలోకి కాలు పెట్టలేకపోయాడు. పక్కగా గోడవారగా నిలిచిన ఉన్న మాణిక్యం నోరు తెరిచి, అవును బాబుగారు, అమ్మగారు 2 నెలల క్రితం పోయారు అంది. ఆమె కళ్ళు తడుస్తున్నాయి. ఆమె దుఃఖాన్ని బిగపట్టుకుంటున్నది. జగన్నాథం గోడకున్న ఆ ఫోటోని తదేకంగా చూస్తూ ఉంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. తనతో 2 సంవత్సరాల కాపురం చేసింది అనే మాట నిజమే, కానీ తామిద్దరూ కలిసి ఒక కప్పు కింద ఉంది. ఆ 2 సంవత్సరాల్లోనూ కొద్ది నెలలే. ఎక్కువ భాగం ఆమె తన పుట్టింట్లోనే గడిపింది. ఆనాటి తన ధనదాహానికి ఆమె సంసార జీవితం బలైందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నా అప్పటి పరిస్థితి అది. తన దగ్గర డబ్బు లేదు. చేస్తున్న వ్యాపారంలో ఎంత కష్టపడినా ఆశించిన లాభాలు రాకపోవటం, తన కళ్లకు రాజేశ్వరి భారీగా కంటే ఆవిడ పుట్టింట్లో మూలుగుతున్న డబ్బుకు అధికారినిలాగానే కనపడటం, అది దాన్ని తీసుకొస్తేనే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని నిలదొక్కుకోవాలని తను ఆరాటపడటం. ఆ రోజుల్లో తనకు కలిగిన ఆ కోరికల్లో తప్పు లేదని అనిపించింది. ఆమె 1-2 సార్లు తెచ్చిన మాట వాస్తవమే, కానీ అది తను అనుకున్న దానికి సరిపోకపోవడంతో స్పర్ధలు వచ్చాయి. ఒక్కతే కూతురైనప్పుడు, ఎలాగో ఆస్తంతా తమకే ఇచ్చేదైనప్పుడు అవసరానికి సరిపడా తీసుకురావడంలో తప్పేమిటన్నది తన వాదన. అప్పుడే ఆడపిల్ల పుట్టింది. చాలా నెలలు రాజేశ్వరికి పుట్టిల్లే నివాసమైంది. లేవలేకపోతూ కొన్నాళ్ళు, పసిపిల్లంటూ కొన్నాళ్ళు. చివరకు తనను ఎప్పుడూ పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని అడగకుండా ఉంటేనే తన దగ్గరకు వస్తానని ఆమె కబురు. పంతాలు, పట్టింపులు వచ్చాయి. అలా విచ్ఛిన్నమైపోయింది సంసారం. ఆయన రాజేశ్వరి ఫోటో వంకే తప్పు చేసిన వాడిలా చూస్తూ తల వంచుకొని నిలబడిపోయాడు. గతం కళ్ల ముందు కదులుతూ ఉండగా తన గదిలో మంచం మీద పడుకుని బాధను గుండెల్లోనే బిగపట్టుకుంది స్పందన. 2 నిమిషాలు కళ్ళు మూసుకుని పడుకుని లేచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా మంచం పక్కన కింద కూర్చుంది. దాని క్రిందగా ఉన్న పాత ట్రంక్ పెట్టిన ముందుకు లాక్కుంది. దాని మూత తీసింది. అందులో అన్ని తల్లి వస్తువులే. అప్పుడప్పుడు ఆమె ఆ పెట్టె ముందు కూర్చుని ఆలోచనల్లోకి వెళ్ళిపోవటం తనకు తెలుసు. అప్పుడు తను నవ్వుతూ అనేది, వదిలేసిన మొగుడిని మర్చిపోలేకపోతున్నావేమిటమ్మా, పెళ్లినాటి ఆ పట్టు చీర, పాత ట్రంక్ పెట్టిన చూస్తూ కూర్చుంటావు ఎప్పుడునూ అని. ఆయనిచ్చిన నీ మీద ప్రేమ ఉన్నట్లే వాటి మీద ఉంటుంది మరి అనేది మురిపంగా తల్లి ఆ పట్టు చీరను తడుముతూ. మరి ఆయన ఎక్కడున్నాడో ఓసారి వెళ్ళి చూసి రాకూడదు, నీ కోరిక తీరుతుందిగా. ఆమె ముఖం ఎర్రబడేది. తను ఆయన డబ్బు దాహాన్ని సహించలేకపోయింది. ఆయన మాట వినని తనను ఆయన సహించలేకపోయాడు. ఇద్దరూ పెద్దగా తగులాడుకున్నది లేదు. స్పందన పుట్టిన తర్వాత బారసాలకు రావటం, వెళ్తూ వెళ్తూ కాస్త డబ్బుకి ఇబ్బందిగా ఉంది, నాన్నని అడిగి వచ్చేటప్పుడు 50,000 పట్టుకొస్తే నాకు వెసులుబాటుగా ఉంటుంది అనటం, తను నిరాకరించటం జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయి తనను రమ్మనమని మళ్ళీ అడగలేదు. ఆయన పిలవందే ఎందుకు వెళ్ళాలని తాను వెళ్ళలేదు. మధ్యవర్తుల రాయబారాలు జరిగాయి. ఇద్దరివి మెట్టు దిగని వ్యక్తిత్వాలే. కాపురం విచ్ఛిన్నమైపోయింది. తన తల్లి పట్టుచీర కిందగా ఉన్న ఫోటో తీసి, మొహం చూడు ఎంత అమాయకంగా ఉందో, ఒట్టి డబ్బు మనిషి,
కర్కోటకపు గుండె అనేది మురిపంగా ఆ ఫోటోనే చూస్తూ. తను నవ్వేసేది. అమ్మ నాన్న ఏడ్చి గోల చేస్తూ ఉంటే ఒకసారి తల వంచాను. సరే, ఆఖరుసారిగా మీరు ఇవ్వగలిగింది ఇవ్వండి, నా మొగుడిని నేను తిరిగి కొనుక్కుంటాను మీ ఆనందం కోసరం అని అమ్మ తన పుట్టిన సంవత్సరానికి అన్నదిట, నలుగురి మాట కాదనలేక. మళ్ళా మధ్యవర్తుల హడావుడి. ఆ హడావుడిని కాల్చి బూడిద చేస్తున్నట్లుగా అప్పటికే ఆయన మరో స్త్రీకి అమ్ముడుపోయాడనే వార్త వాళ్ళ మధ్య పూర్తిగా ఇనుప తీరలను దించేసింది. ఆ మాటలు వింటున్న తను జాలిగా తల్లి వంక చూసేది. మాణిక్యం తలుపు దగ్గర నిలబడి స్పందనను చూస్తూ, కాఫీ పెట్టేదా టీ పెట్టేదా అని అడిగింది. ఉలిక్కి పడింది స్పందన. ఫోటోను తదేకంగా చూస్తున్నదల్లా దాన్ని చట్టుకున్న పెట్టెలో అడుగును పెట్టేసింది. గిరజాల జుట్టుపోయి బట్టతలు వచ్చిన ఆ నుదురు, కళ్ళు, నాసిక ఇప్పుడొచ్చింది ఆయనే అని చెప్తున్నాయి. అప్పటికంటే బాగా పొట్టొచ్చింది వయసుతో పాటు అనుకుంది. లేచి వడివడిగా బయటకు వచ్చింది, తువ్వాలు తీసుకుని తడిసిన కళ్ళని తుడుచుకుంటూ. ఆయన ఇంకా తల్లి ఫోటోనే చూస్తూ నిలబడి ఉన్నాడు. అదేమిటి, కూర్చోండి అంది. ఆయన మెడ తిప్పి కూతురు వంక చూశాడు. నేను మీ అమ్మకు చాలా అన్యాయం చేశాను అన్నాడు. స్పందన పేలవంగా నవ్వింది. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పశ్చాత్తాపపడటం అర్థం లేని విషయం. కూర్చోండి, జరిగిపోయిన దాన్ని తవ్వుకుంటే వచ్చే లాభం లేకపోగా మనసంతా వికలమై బాధిస్తుంది అంది. నా జీవితంలో వసుంధర కాలు పెట్టకుండా ఉన్నట్లయితే తర్వాతనైనా నా తప్పును నేను గ్రహించి మిమ్మల్ని దగ్గరకు తీసేవాణ్ణేమో అన్నాడు. స్పందన మాట్లాడలేదు. అదో విచిత్రమైన మలుపు. రాజేశ్వరితో గడిపిన కాలంలో నేను డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకని? నేను త్వరలో 60 సంవత్సరాల్లో కాలు పెట్టబోతున్నాను. వసుంధరకి 55 దాటబోతున్నాయి. ఇంతవరకు తన తల్లి కాలేకపోయింది. ఈ వయసులో ఇక అయ్యే అవకాశమూ లేదు అన్నాడు నిరాశగా. స్పందన ఏమీ మాట్లాడలేదు. అది చాలా సున్నితమైన విషయం. కాఫీ కలుపుకొస్తాను అంది వంటింటి వైపు వెళ్తూ. షుగర్ వేయొద్దమ్మా, నా ఆరోగ్యానికి అది సరిపడదు అన్నాడు. ఎన్నాళ్ళ నుండి ఈ ప్రాబ్లం? 10 ఏళ్ళయింది నాకు తెలిసి. అంతకుముందు ఎన్నాళ్ళ నుండి ఉందో తెలీదు. ఒకసారి కాలికి గాయమై తగ్గకపోతే వైద్యుడి సలహా మీద నెత్తురు పరీక్ష చేయించాను. షుగర్ చాలా ఎక్కువగానే ఉన్నట్టు తెలిసింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ సమస్య మా నాన్నకు లేదు, మా అమ్మకు లేదు చిన్నగా నవ్వుతూ చెప్పాడు. స్పందన వంటింట్లోకి వెళ్ళింది. తల్లిదండ్రులకు ఉంటేనే రావాలని ఎక్కడుంది ఏ రోగమైనా? మీ నాన్న మీ అమ్మను వదిలేయకపోయినా మీరు మా అమ్మను వదిలేయలేదా అనుకుంది విషణ్ణంగా మనసులోనే. లోపల మాణిక్యం చేసిన కాఫీని కప్పులో పోసి తెచ్చి ఆయన ముందు టీపాయ్ మీద పెడుతూ, పూరీలు చేస్తాను తింటారు కదా అంది. నీకేది వీలైతే నాకు అదే అన్నాడు తృప్తిగా. కూతురి మాటలు వింటూ ఉంటే ఆమెకు తను అన్యాయం చేసినా, ఆమెకు కోపం కానీ ద్వేషం కానీ లేవు అనిపించగా మనసులోనే సంతోషించాడు. ఆమెను తన ఇంటికి కనుక తీసుకువెళ్తే తనకు పిల్లలు లేరనే దిగులే లేదు. ప్రథమ దర్శనంలోనే తనకు కూతురనే గొప్ప పెన్నిధిని అందించిన లక్ష్మమ్మ అవ్వంటే ఆయనకు ఎంత భక్తి ఏర్పడింది. మనసులోనే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ వారంలో ప్రతిరోజు ఒంటిపూట భోజనమే. నాకు ఇష్టమైన టిఫిన్ చేసిన రోజు నేను అన్నం తినేదాన్ని కాదు. ఇప్పుడైతే నేను అమ్మలాగానే ఒంటిపూట భోజనం చేస్తున్నాను అంది. ఆయన జాలిగా చూశాడు కూతురి వంక. మాణిక్యం అప్పటికే దొడ్లో పుట్టిపోయి వెలిగించి నీళ్లు పెట్టింది. స్పందన తండ్రి రాక ఆమెకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవ్వరూ లేని తను 20 సంవత్సరాలకు పైగా వీళ్లతోనే బ్రతుకుతున్నది. స్పందన చిన్నపిల్లగా ఉండగా ఎత్తుకు మోసింది. తండ్రి కూతుళ్ళిద్దరూ ఎదురెదురుగా కూర్చుని మౌనంగా కాఫీలు తాగారు. స్పందన టీపాయ్ మీద తండ్రి పెట్టిన ఖాళీ కప్పును తీసుకుని వంటింట్లోకి వెళ్తూనే, మాణిక్యం బజార్కి వెళ్ళి బంగాళదుంపలు పట్టుకురా, నేను చీటీ రాసిస్తాను. మన బట్టల కొట్టుకు వెళ్ళి వారికి ఒక ధోవతి తువ్వాలి పట్టుకురా, ఆయన స్నానం చేసిన తర్వాత కట్టుకుంటారు. అటు వెళ్తూ వెళ్తూ మూర్తిగా నేను రమ్మనమని చెప్పి వెళ్ళు అంది. అలాగేనమ్మా. కళ్యాణి, చదువుకోవటం అయితే గోధుమ పిండి తడిపెట్టు అంది స్పందన. అలాగే అక్క. ఆమె స్పందనను పిలుస్తున్న తీరుకు క్షణం కలవరపడ్డాడు జగన్నాథం. వంటింట్లోకి వెళ్తున్న కళ్యాణిని చూస్తూనే, ఆ అమ్మాయి ఎవరు అన్నాడు ఆత్రంగా. నా చెల్లెలు. ఆయన ఉలిక్కి పండట్లుగా తలెత్తి కూతురి మొహంలోకి చూశాడు.
తనకు పుట్టింది స్పందన ఒక్కతే. దాని బారసాలకు వెళ్ళినప్పుడే తను ఆఖరిసారిగా రాజేశ్వరిని చూడటం. తర్వాత ఆమెను చూడనే లేదు. అటువంటిది ఈ కుంటి అమ్మాయిని తన చెల్లెలంటుందేంటి? ఆయన ముఖం వివర్ణమైంది. తను ఆమెను వదిలేసిన తర్వాత తిరిగి వివాహం చేసుకోలేదు కదా. ఆయనకు ఆ ఊహ వచ్చిన వెంటనే చాలా కలవరపడ్డాడు. ఈ అమ్మాయిది పక్క గ్రామం. 1వ తరగతి నుంచి మా స్కూల్లోనే చదువుతున్నది. వాళ్ళు చాలా బీదవాళ్ళు. అమ్మ ప్రోద్బలంతోనే వాళ్ళు కళ్యాణిని స్కూల్లో చేర్చింది. ఆ అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉండగా వాళ్ళు ఓ సాయంత్రం పని మీద ఈ ఊరొచ్చి కూతురు ఎలా చదువుతున్నది అమ్మని అడిగి తెలుసుకుని ఇంటికి 7 సీటర్ ఆటోలో వెళ్తూ ఉండగా దానికి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోవటమే కాకుండా ఈ అమ్మాయి అవిటిదయ్యింది. విషయం తెలియగానే అమ్మ వెళ్ళింది. అక్కడ ఒంటరి అయిన ఈ అమ్మాయిని ఆదుకునే దగ్గర వాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనే తీసుకొచ్చి మన ఇంట్లోనే ఉంచుకుంది. ఇప్పుడు 10వ తరగతిలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం కళ్యాణి క్లాసులో ఫస్ట్ వస్తూ ఉంటుంది. చాలా తెలివి కలది చెప్పింది స్పందన. జగన్నాథం ఓ నెట్టూర్పు విడిచాడు. రాజేశ్వరి మీద పిచ్చి ఆలోచనలు వచ్చిన ఆయన మనసుకు శాంతి లభించింది. నా లెక్క ప్రకారం ఇప్పుడు నీకు 27 ఏళ్ళు. ఈ పాటికే నీకు వివాహమై తల్లై ఉంటావని ఊహించాను అన్నాడు కొద్ది నిమిషాల తర్వాత. నేను తాతనైనా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదనుకున్నాను. మౌనంగా ఉండిపోయింది ఆయన మాటలు వింటూ స్పందన. మగదక్షత లేని కుటుంబంలో ఆడపిల్లలకు ఇటువంటి పరిస్థితి ఏర్పడటం సహజమే అన్నాడు. ఆయనే తిరిగి నోరు తెరిచి తన తప్పిదానికి పశ్చాత్తాపడుతున్నట్లుగా. అమ్మ నన్ను తల్లిగానే కాదు తండ్రిగా కూడా పెంచింది అంది రోషంగా స్పందన. నేనెలా కాదంటాను? ఆమె అలా చూడకపోతే నువ్వేనాడు ఇలా నిలబడగలిగి ఉండేదానివా అన్నాడు తన మాటను ఆమె తప్పుగా ఊహించినట్లుగా అర్థం చేసుకుంటూ. తిరిగి స్పందనకు మౌనమే శరణ్యమైంది. ఇప్పుడిక నీ తండ్రే నీకు తల్లి కూడా అయి నీ అవసరాలు తీర్చవలసిన బాధ్యతను నెత్తిన వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడమ్మా అన్నాడు తృప్తిగా, మనసంతా పూర్తిగా ఆమె మీద అభిమానంతో నిండిపోగా. వాకిట్లో అలికిడైంది. మనిషి చెప్పులు విడుస్తున్న శబ్దం. రండి మూర్తి గారు అంది స్పందన. మూర్తి లోపలికొచ్చి చిరునవ్వుతో జగన్నాథాన్ని చూస్తూ నమస్కరించాడు. మాణిక్యం మీ రాకను చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. స్పందన గారు ఎవరూ లేని ఒంటరి కాదు. ఆమెకు తోడుగా నీడగా కోటగోడలా తండ్రి ఉన్నాడనే విషయం నాకెంతో తృప్తిని కలిగించింది అన్నాడు ఆయన పక్కగా సోఫాలో కూర్చుంటూ. స్పందన మూర్తిని తండ్రికి పరిచయం చేసింది. మనిషి పెరుగుదల పక్కనున్న వారి మంచితనం మీదే ఉంటుంది. వర్తమానం సద్వినియోగం చేసుకున్నప్పుడే భవిష్యత్తు స్వర్గమయం అవుతుంది. పెద్దలు మీకు నేను చెప్పేదేమున్నది? ఎవరైనా విశాల హృదయంతోనే సత్యసారాన్ని గ్రహించగలుగుతారు అన్నాడు మూర్తి. స్పందన లేచి లోపలికి వెళ్ళి కళ్యాణి కలిపిన గోధుమ పిండిని పళ్ళెంతో సహా తెచ్చి వంటింటి వాకిలి గడప దగ్గర కూర్చుంది. మూర్తిగారు మీకు కూడా టిఫిన్ చేస్తున్నాను, తింటారు కదా అంది. జగన్నాథన్ చొరవ తీసుకుంటూ అలా అంటావేమిటి, తినమని చెప్పాలి అన్నాడు పెద్దవాడిగా కూతురు తప్పు సరిదిద్దుతున్నట్లుగా. అందులో తప్పే ఉంది? ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ చేసే ఉంటుంది పాటికి. అక్కడో ఇక్కడో ఒకచోట చేసింది వ్యర్థమైపోతుంది, ఎందుకు కావాలి అలా అంది స్పందన. అక్కడ అమ్మ పూరీలు చేస్తున్నది, నేను ఇక్కడ తినను అన్నాడు నవ్వుతూ మూర్తి. ఫైన్ అంటూ పక్కపక్క నవ్వేసింది స్పందన. ఈ రోజున నా కన్న కూతురిని చూడగలిగాననే ఆనందంతో పాటు ఆ ఒక్కగానొక్క కూతురు ఇలా ఎవరూ లేని అనాథలా ఉన్నదని చాలా బాధగా ఉంది. నా ఇంట్లో డబ్బు మూలుగుతున్నది, నేనేం చేసుకోవాలి దాన్ని అన్నాడు తల వంచుకొని బాధగా మూర్తిని చూస్తూ. అదేమిటి మీకు పిల్లలు లేరా? మూర్తి మెడ తిప్పి ఆయన్నే చూస్తూ అడిగాడు. పిల్లలు లేరు అని ఎలా అంటాను? స్పందన నా కూతురు కాదా అన్నాడు. స్పందన గతుక్కుమన్నట్లుగా తాలెత్తి ఆయన వంక చూసింది. ఇప్పుడు తనని కానీ ఆయన వెంట రమ్మనుడు కదా. చటుక్కున తలెత్తి అమ్మ ఫోటో వంక చూసింది. కూతురికి ఎంతో ధైర్యం చెప్తున్నట్లుగా ఉన్న ఆమె చూపుతో మనసును కుదుటపరుచుకుంది. ఆయన స్పందన వైపుకు తిరిగి, చెప్పాను కదా మీ పిన్ని తల్లి కాలేకపోయింది కాబట్టి సహజంగా బంధువర్గం కళ్ళు మా మీద పడ్డాయి. అందరూ మా బాగు కోరే వాళ్ళలాగా నటిస్తూ అహర్నిశలు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు అనుకోకుండా లక్ష్మమ్మ అవ్వ నా కన్న కూతురిని నాకు చూపించింది. ఇక నేను ఇంత కష్టపడి సంపాదించిన ఆస్తిని
మరొకళ్లకు ధారాదత్తం చేయాల్సిన అవసరం లేకుండా నన్ను ఆశీర్వదించింది అన్నాడు ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉండగా. ఇప్పుడు స్పందనకు స్పష్టంగా అర్థమైంది ఆయన మాటల్లోని ఆంతర్యం. కానీ తల్లి ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేసేవాడు? కొద్ది క్షణాలు కన్నార్పకుండా ఆయన వంకే చూస్తూ పదే పదే ఆ ప్రశ్ననే తనలో తాను వేసుకోసాగింది. పూరీల్లోకి బంగాళదుంప కూర చేస్తున్నాను అంది తండ్రితో. నాకెంతో ఇష్టమైనవి, నాకు గుర్తున్నంత వరకు అమ్మ ఎక్కువగా అవే చేస్తూ ఉండేది అన్నాడు నవ్వి. ఇదిగో షుగర్ వచ్చిన తర్వాత తగ్గించనైతే తగ్గించాను కానీ పూర్తిగా తినటం మానేయలేదు అన్నాడు. పదే పదే ఆయన తల్లి మాట ఎత్తటం ఆమెకు కాస్తంత ఇబ్బెట్టుగా ఉన్నట్లు అనిపించింది. అంతగా గుర్తున్నవాడైతే ఆమెను ఎన్నడైనా బ్రతికున్నదో చచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడా? ఇప్పుడు తనను చూశాడు కాబట్టి, అందున తన ఆస్తంతా అన్యాక్రాంతమైపోతుందేమోననే భయంతో ఉన్నాడు కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ పైన ముసలి వయసులో కాలిబెట్టబోతున్న తమను ఆ ఆస్తి తినేవాళ్ళు ఎంతవరకు సాధారణంగా చూస్తారనే అనుమానము ఉండుండొచ్చు. అలా అనుకుంటున్నప్పుడు ఆమె ముఖం మ్లానమైంది. ఈ ప్రపంచంలో మనుషులకు స్వార్థమే ప్రధానాంశం, ఆ తర్వాతే ప్రేమలు, అభిమానాలు, తండ్రి కానీ మరొకరు కానీ. అంత డబ్బును తనకు ఎరగా వేస్తే తను రాకపోతుందా, వాళ్లను వాళ్ళ ఆస్తిని ఆదుకోకపోతుందా అనేది ఆయన ఆలోచనలా ఉంది. మూర్తి లేచాడు. నేను వెళ్తాను, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తను తినకుండా అన్నాడు. రేపు మీరు కర్నూలు వెళ్తున్నారట కదా, ఎన్నింటికి వస్తారు తిరిగి అడిగింది. 4 గంటలకు వచ్చేస్తాను. నా మిత్రుడికి కొడుకు పుట్టిన సందర్భంలో బారసాల, నామకరణం, భోజనాలు కాగానే బయలుదేరి వచ్చేస్తాను అన్నాడు. వారిని రేపు సాయంత్రం లక్ష్మమ్మ అవ్వ గుడికి తీసుకువెళ్ళాలి. వారు కొంత డబ్బును గుడికి ఇద్దామనుకుంటున్నారు. దాన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు. నేను అన్నదానానికి ఇవ్వమన్నాను. ఏదైనా మీరు వారిని తీసుకుని అక్కడికి వెళ్ళి ఆలయ ధర్మకర్తతో మాట్లాడి ఎలా ఆ డబ్బును సద్వినియోగం చేయొచ్చో ఆలోచించి అలా చెయ్యండి అంది. అలాగే, వీలైనంత త్వరగా వచ్చేస్తాను కర్నూలు నుంచి. మూర్తి జగన్నాథానికి నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.